వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఆల్కలైన్ వాటర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏంటి ఆల్కలైన్ వాటర్ అంటే? దేన్ని మనం ఆల్కలైన్ వాటర్ అంటాము? దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. సో జనరల్‌గానే వాటర్‌లో ఇన్ని రకాలా అనిపిస్తుంది అసలు. ఏ వాటర్ తీసుకుంటే మంచిది అని అడగాల్సిన టైం వచ్చేసింది. సో మినరల్ వాటర్ ఉంది, ఆల్కలైన్ అంటున్నారు, నార్మల్ ట్యాప్ వాటర్ అంటున్నారు, ఆర్‌ఓ వాటర్ అంటున్నారు. ఈ రకరకాలు. అసలు ఏది ఆర్‌ఓ వాటర్, ఏది మంచిది ఏంటి నాకైతే అసలు తెలీదు. జనరల్‌గానే అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి? అదెందుకు ఇంత ఫేమస్ అయిపోయింది? ఆల్కలైన్ వాటర్ అంటే ఇప్పుడు హ్మ్. పీహెచ్ అనేది దానికి ఎక్కువగా ఉంటుందనమాట. హ్మ్. దానికి అబవ్ 7, 8 హ్మ్. కానీ 9 కానీ పీహెచ్ ఉంటుంది ఆల్కలైన్ వాటర్‌కి. హ్మ్. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు పాత కాలంలో వాళ్ళు మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళు. హ్మ్. మన ట్యాప్ వాటర్ పీహెచ్ అది కంపేర్ చేసుకుంటే దానికి ఎక్కువ పీహెచ్ ఉంటుంది. హ్మ్. కాబట్టి అది ఆల్కలైన్ వాటర్ అనమాట. ఓకే. మనకి పాట్ వాటర్ కూడా ఆల్కలైన్ వాటరే. హ్మ్. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ ఎందుకు బెనిఫిషియల్ అంటే దానికి ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. పీహెచ్‌ని మనం డిఫైన్ చేస్తాం ఎలా అంటే ఆల్కలైన్ వాటర్ అని దాని పీహెచ్ బేస్ పీహెచ్‌ని బట్టి. చేసుకొని. ఓకే. హ్మ్. అసిడిక్ పీహెచ్, బేసిక్ పీహెచ్ ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ వాటర్‌కి హ్మ్. బేసిక్ పీహెచ్ ఉంటుంది. హ్మ్. 7 అబోవ్ ఉంటుంది. 8 కానీ హ్మ్. 9 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ చాలా మందికి మనకి యాసిడ్ రిఫ్లక్సెస్, హ్మ్. యాసిడ్, హ్మ్. అసిడిటీ ప్రాబ్లమ్స్, స్టమక్ హ్మ్. ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి కదా! హ్మ్. ఈ ఆల్కలైన్ వాటర్ ఏం చేస్తుందంటే న్యూట్రలైజ్ చేస్తుందనమాట. హ్మ్. దీనికి పీహెచ్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. మన స్టమక్ అసిడిక్ పీహెచ్. హ్మ్. కాబట్టి ఇవి 2 కొంచెం మిక్స్ అయినప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది. హ్మ్. ఈ అసిడిటీ ఇష్యూస్, బ్లోటింగ్ ఇవన్నీ హ్మ్. కొంచెం తగ్గుతాయన్నమాట. హ్మ్. అంతే కాకుండా దానికి కొంచెం ఇప్పుడు క్యాన్సర్ ఇప్పుడు చాలా ఎక్కువ ప్రివేలింగ్ ఉంది క్యాన్సర్, హ్మ్. హార్ట్ హెల్త్ ఇవన్నీ ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి హ్మ్. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఇది ప్రివెంట్ అవుతుందన్నమాట. ఇది రాకుండా ఓకే. మనల్ని హెల్ప్ చేస్తుంది. ఓకే. అంటే ఆల్కలైన్ వాటర్ అనేది ఎక్కడ దొరుకుతది మనకి? ఆల్కలైన్ వాటర్ మీకు బయట ఎక్కడన్నా హ్మ్. మార్కెట్‌లో తీసుకున్నా దొరుకుతది. మీరు హ్మ్. ఇంట్లో చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఈ మట్టి కుండల్లో వాటర్ చేసుకోవచ్చు. హ్మ్. లేకపోతే కొంచెం కుకుంబర్ ఇంకా కొత్తిమీర వేసుకొని దాన్ని హ్మ్. ఇన్‌ఫ్యూజ్ చేసుకొని వాటర్‌లో హ్మ్. అట్లా తాగొచ్చు. ఈ మధ్య కాలంలో ఇదొకటి గ్లాస్ ఇలాంటి జార్స్ జార్స్. దొరుకుతున్నాయి. దాంట్లో కుకుంబర్ వేస్తున్నారు. రకరకాల అన్నీ కలిపి అవునవును. వేస్తున్నారు. ఓకే. దాన్ని ఆల్కలైన్ వాటర్ అంటామా? ఆల్కలైన్ వాటర్. హ్మ్. దానికి పీహెచ్ ఎక్కువ ఉంటుంది హ్మ్. కాబట్టి. ఇప్పుడు అట్లాంటివి తాగడం వల్ల ఏజింగ్ గూడా తక్కువ అవుతుందనమాట. హ్మ్. స్లో అవుతుంది. హ్మ్. యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువొస్తాయి. హ్మ్. కానీ ఎంతైనా కానీ ఏదైనా లిమిట్‌లో తాగాలి. హ్మ్. మళ్ళీ అది కూడా మీరు ఎక్సెసివ్‌గా కన్జ్యూమ్ చేసినప్పుడు హ్మ్. నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. హ్మ్. ఇప్పుడు మనకి ఎంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దానికంత నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. హుహు. మనకి బ్లడ్ అంతా లైక్ ఇప్పుడు ఎక్కువ మీరు ఆల్కలైన్ వాటర్ తాగితే హ్మ్. మనకి ఆల్కలైన్ అయిపోతుంది బ్లడ్. హ్మ్. బ్లడ్ పీహెచ్ కూడా డిఫర్ అయిపోతుంది. హ్మ్. మెటబాలిక్ ఆల్కలోసిస్ ఇవన్నీ డిసీజెస్ వస్తాయన్నమాట. హ్మ్. అంతేకాకుండా నాసియా రావడం, మళ్ళీ హెడేక్, హ్మ్. వామిటింగ్ సెన్సేషన్, లాంగ్ రన్‌లో కిడ్నీ ఇష్యూస్ హ్మ్. ఇవన్నీ వస్తాయన్నమాట. మరి మినరల్ వాటర్ అని తీసుకుంటూ ఉంటాం గదా! అది పీహెచ్ ఎంత ఉంటుంది? ఎలా ఉంటుందది? మినరల్ వాటర్ కూడా బానే ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు అది ఆల్కలైన్ పీహెచ్ ఉండాలి అంటే వాళ్ళు ఏది మినరల్స్ యూజ్ చేస్తున్నారు, ఎట్లా ఉంది హ్మ్. అవన్నీ చూస్తే మనకు తెలుస్తుంది. హుహు. అన్ని వాటర్ మంచివే. హ్మ్. ఏది అట్లా అని కాదు. దీనికి ఇప్పుడు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హుహు. కానీ ఇది లిమిట్‌లో తాగాలి. ఎక్కువ తాగకూడదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇదొక మెడిసిన్‌లా తీసుకోవాలి అంతే మెడిసిన్ కదా! లాగా ఆ! అంతే. ఒక ఒక లీటర్ వాటర్ 1-2 లీటర్స్. అసలు జనరల్‌గానే ఈ వాటర్ గురించి ఇంత డిస్కషన్ ఇలా తీసుకోవాలి. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌కి ఖచ్చితంగా చెప్తారంట. ఆల్కలైన్ వాటర్ తీసుకోండి అవును. అని. సో, అంతవరకు వచ్చేసింది. అవును. హ్మ్. క్యాన్సర్ వాళ్ళకి కూడా ఆల్కలైన్ వాటర్ కీమోథెరపీ హ్మ్. వాళ్ళకి ఎస్పెషల్లీ హ్మ్. వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుందన్నమాట హ్మ్. ఆల్కలైన్ వాటర్. మనం నార్మల్ వాటర్ తీసుకున్నా కానీ ఎక్సెసివ్ క్వాంటిటీస్‌లో తీసుకుంటే దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అవును. మళ్ళీ. హ్మ్. వాటర్ టాక్సిసిటీ అని చెప్పి. హ్మ్. ఏదైనా కానీ లిమిట్‌లో తీసుకోవాలి అందుకని. ఓకే. జనరల్‌గా మనము వాటర్ మంచి వాటర్ అంటే ఆహ్, ట్యాప్ వాటర్ తీసుకొని దాన్ని మరిగించి తర్వాత చల్లార్చి తీసుకునేది ఒకప్పుడు పద్ధతది. సో, ఇప్పుడు ఆ పద్ధతిని అనుసరించి తీసుకుంటే మంచిదేనా? ఒకవేళ మరి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్స్ అవైలబుల్ లేవు. అట్లాంటి హ్మ్. రేర్ సినారియోస్‌లో షార్ట్ టర్మ్ వరకి మీకు బానే హ్మ్. హెల్ప్ చేస్తుంది. ఈ హ్మ్. వాటర్ బాయిల్ చేసి, కూల్ చేసి తీసుకోవడం అనేది. హ్మ్. కానీ హీట్ వల్ల కూడా మీకు అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ డిస్ట్రాయ్ అవ్వట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ పొల్యూషన్ హ్మ్. ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి వైరసెస్
ఇవన్నీ వాటర్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అన్ని డిస్ట్రాయ్ అవ్వవన్నమాట. మీరు కంపల్సరీ ఒక ప్యూరిఫైయర్ ప్రాపర్ యూవీ లైట్తో ప్యూరిఫై అయ్యే వాటర్ ఇవన్నీ ప్యూరిఫైయర్స్లో ఇన్బిల్ట్ వస్తున్నాయి కాబట్టి అట్లాంటి ప్యూరిఫైయర్స్ మీరు తీసుకుంటే మీకు కంప్లీట్గా మొత్తం మ్యాక్సిమం అమౌంట్ వరకు వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. కాబట్టి అట్లాంటి వాటర్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఆర్ఓ కానీ ప్యూరిఫైడ్ వాటర్ అట్లాంటివి. ఆర్ఓ వాటర్, మరి ఆర్ఓని మళ్ళీ మనం ఆల్కలైన్ వాటర్ అంటామా? లేదు, అది ఆర్ఓ వాటర్, అది డిఫరెంటే ఉంటుంది. అది డిఫరెంటే కదా. ఓకే, మనం ఆల్కలైన్ వాటర్ అనేది ఏంటంటామంటే నార్మల్ వాటర్ అయినా కానీ మనం ఒక మట్టి కుండలో పోసి దాన్ని ఉంచితే అది ఆల్కలైన్ అవుతుంది. అండ్ కొన్ని మీరు అన్నట్టుగా కీరా, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసి ఒక గాజు దాంట్లో మనం మీరు చెప్పినట్లుగా చేస్తే అదే ఆల్కలైన్ అవుతుంది. అంతేకాని అదే డే మొత్తం తీసుకోకూడదు. అట్లాంటి వాటర్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఓన్లీ జస్ట్ మాక్సిమం 1 to 2 liters తీసుకోవాలి అంతే. ఇప్పుడు బ్లాక్ వాటర్ అని బయట దొరుకుతుంది కదా, అది ఆల్కలైన్ వాటర్. అది ఆల్కలైన్ వాటర్, బ్లాక్ వాటర్ కూడా. మీరు అది కూడా మళ్ళీ నాట్ మోర్ దెన్ 1 to 2 liters. ఎస్, ఖచ్చితంగా. సో ఇవి తీసుకుంటే ఏజింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది, క్యాన్సర్ ఇలాంటివి ప్రివెంట్ చేయొచ్చు. హార్ట్ కూడా చాలా మంచిది మనకి. ఈవెన్ బ్లడ్ వెసిల్స్ లో కొంచెం ఏమైనా ప్యూరిఫికేషన్ అదంతా బ్లడ్ ప్యూరిఫైర్ కూడా పనిచేస్తుంది ఇది. ఓకే, చాలా మందికి బ్లడ్ ప్యూరిఫికేషన్ లేదని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా రక్తంలో మలినాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్కిన్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కదా. స్కిన్ ఇష్యూస్ కూడా వస్తాయి దానివల్ల. ఈవెన్ లివర్ హెల్త్ బాగాలేకపోయినా మీకు స్కిన్ ఇష్యూస్ అని వస్తుంటాయి. లివర్ మనకి డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ కాబట్టి ఇప్పుడు స్కిన్ బాగుండాలి అంటే లివర్ క్లీన్గా ఉంటే మన స్కిన్ క్లీన్గా ఉంటుంది. యాక్నే రావడం కానీ ర్యాషెస్ రావడం కానీ ఇవన్నీ వస్తున్నాయంటే మన లివర్ క్లీన్గా లేదు అని అర్థం చేసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో ఆల్కలైన్ వాటర్ గురించి చాలానే మనం వింటూ ఉన్నాము. సో అయితే దీన్ని తీసుకుంటే లాభాలు ఉన్నాయి, బట్ ఎక్సెసివ్గా తీసుకోకూడదు, రోజంతా అవి తీసుకోకూడదు. సో 1 or 2 liters తీసుకుంటే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.